మా పేరు పి ధనంజయ, ధర్మవరం, సత్యసాయి జిల్లా. ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల పార్వద్వములకు నమస్కరించుకుంటూ అంతిమ దైవ గ్రంథంలోని వజ్రవాక్యములు 1794 వాక్యము. ప్రజల వద్దకు మార్గదర్శకం వచ్చిన తర్వాత విశ్వసించని వారు దేవుడు మనిషిని ప్రవక్తగా గురువుగా పంపునాయని వారు అన్నారు. 1794 ప్రజల వద్దకు మార్గదర్శకం వచ్చిన తర్వాత విశ్వసించని వారు అల్లాహి ప్రవక్తని మనిషిగా పంపునాయని వారు అన్నారు. అంతిమ దైవ గ్రంథంలో ప్రవక్త అని చెప్పిన పదము ద్వితీయ దైవ గ్రంథం బైబిల్ యందు మనిషి కుమారుడు అని చెప్పి ఉన్నారు. ఇదే ప్రథమ దైవ గ్రంథం భగవద్గీత యందు భగవాన్ అని చెప్పినారు. భగవాన్ అనగా భగవంతుడు అని అర్థము. భగవంతుడు అనే దేవుడు మనిషిగా తన ప్రతినిధిని పంపినప్పుడు అనగా వివరంగా చెప్పుకుంటే మూడవ పురుషుడైన పరమాత్మ మారువేషంలో మనిషిగా వచ్చినప్పుడు ఆయనను ప్రవక్త అని కానీ మనుష్య కుమారుడు అని కానీ భగవాన్ అని కానీ చెప్పవచ్చును. దేవుడు మనిషిని ప్రత్యేకంగా తయారు చేసి అందులో తన ఆత్మని ఊది పంపుదునని ఇదే ఖురాన్ గ్రంథంలో 15వ సూర 28, 29, 30లో చెప్పి ఉన్నారు. పరమాత్మ అయిన పెద్ద దేవుడు మనిషిగా వచ్చి తన జ్ఞానమును తానే చెప్పినప్పటికీ ఆయనను దేవుని అవతారమని ఎవరూ గుర్తించలేకపోయారు. దానికి కారణంలో ఎన్నున్నా ముఖ్య కారణం ఏమనగా దేవుడు మనిషిగా వచ్చి జ్ఞానం చెప్పునని దేవుడు మనిషిగా వచ్చినాయని కారణము. ఎవరేమనుకొనినా దేవుడు 3 యుగములలో ముగ్గురుగా 3 మార్లు వచ్చి ఉన్నారు. వారి పేర్లు మేము చెప్తే వినని వారు అక్కస్తో అసూయతో చెడుగా మాట్లాడుకొనిచున్నారు. కలియుగంలో మతముల ప్రభావం ఉండటం వలన హిందూ మతంలో కృష్ణునిగా పుట్టిన కృష్ణుని క్రైస్తవులు ఒప్పుకోరు. క్రైస్తవునిగా చెప్పుకుని యేసుని గురించి చెప్తే హిందువులు అలర్జీ వచ్చిన వారి వల్లే త్రేతాయుగంలో వచ్చిన భగవంతుని గురించి చెప్తే అన్ని మతముల వారు వ్యతిరేకించుతున్నారు. దీనికి కారణము మనిషి దేవుడిగా రాడని చాలామంది అనుకోవడమని చెప్పవచ్చును. ఎవరు ఏమనుకున్నా అల్లాహి తన జ్ఞానమును గ్రంథముల రూపంలో ఇచ్చాడు. అయితే మానవునికి జ్ఞానమును వివరమును చెప్పలేడు. అందువలన దేవుని జ్ఞానమే దేవునికే తెలుసు అన్నట్లు 3:7లో చెప్పినట్లు దేవుడు మనిషిగా ఒక పేరుతో వచ్చి ఆయన జ్ఞానమును ఆయన వివరంగా చెప్పవలసి ఉంటుంది. దేవుడు మనిషిగా ప్రతిసారి వచ్చినప్పుడు మనిషి గ్రహించకపోవడం వలన మనిషి జ్ఞానమును గ్రహించలేకపోతున్నాడు. అందువలన ప్రజలందరూ జ్ఞానమును తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు మనిషిగా భూమి మీద అవతరించినప్పుడే సంపూర్ణమైన జ్ఞానమును చెప్పగలడు. దేవుడు ఒక జ్ఞాన విషయంలోనే మార్గదర్శకునిగా ఉండును. దేవుడు మార్గదర్శకంగా ఉన్నప్పుడే మనిషి జ్ఞానమును తెలియగలడు. దేవుడు మనిషిగా రాడని ఎవరనుకున్నా వాడు సంపూర్ణ జ్ఞానం తెలియలేడు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల పాదపద్మములకు నమస్కరించు.